జై సేవలాల్. నా పేరు డాక్టర్ వర్దేవత్ రమేష్ నాయక్. నేను గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా మావునరందు మెట్టుగడ్డ కళాశాల వసతి గృహం బాలుర వసతి గృహానికి రావడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఈ యొక్క వసతి గృహం యందు గిరిజన కళాశాల వసతి గృహం యందు సరైన సౌకర్యాలు లేవు, మెనూ పాటించడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 240 మంది విద్యార్థులకు 2 బాత్రూమ్లే మాత్రమే ఉండడము, అదేవిధంగా ఆరో ప్లాంట్ లేకపోవడము, లైబ్రరీ లేకపోవడము, అదేవిధంగా ఏదైతే మెనూ ఉందో మెనూను ఖచ్చితంగా పాటించడం లేదనే విషయాల మీద గత కొన్ని రోజులుగా చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద కలెక్టర్ గారికి కావచ్చు, అడిషనల్ కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా డిటిడిఓ గారులకు వినతి పత్రాలు అందించినాం. అదేవిధంగా ఈ యొక్క హాస్టల్ యందు మా రవీందర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్ర ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తనట్టు అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం లేదు. ఏదైతే గతంలో మనం చికెన్ విషయంలో చూసినామో 41 కిలోలు పెట్టాల్సింది 18 కిలోలు పెట్టడం కానీ, అదేవిధంగా 240 మంది విద్యార్థులకు 2 బాత్రూమ్లనే ఉండడం, అదేవిధంగా తాగునీటి సరఫరా సరిగా లేకపోవడం, వీటన్నిటి మీద అదేవిధంగా లోపల లైబ్రరీ లేకపోవడం, ఆరో ప్లాంట్ లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తద్వారా వాళ్ళు సరైన రీతిలో చదవలేకపోతా ఉన్నారు, చదువు మీద దృష్టి పెట్టలేకపోతా ఉన్నారు. ఆ విషయం మీద స్పందించేందుకై, దాని మీద మా యొక్క వాయిస్ను వినిపించేందుకై ఈరోజు ఈ యొక్క హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ మేము అదేవిధంగా మీడియా ముఖంగా పరిస్థితులన్నింటినీ గమనించడం జరిగింది. ఇక్కడటువంటి వాష్రూమ్లు కావచ్చు, అదేవిధంగా డార్మెటరీ రూమ్స్ కావచ్చు, అదేవిధంగా డైనింగ్ హాల్ కావచ్చు, అదేవిధంగా ఇతర సౌకర్యాలు చూస్తే అరకొర సౌకర్యాలే ఉన్నాయి. ఇక్కడ చూసే పరిస్థితులు మొత్తం ఇక్కడ బండలు సరిగా లేవు. వర్షాకాలంలో మొత్తం చిత్తడిగా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆరో ప్లాంట్ లేకపోవడం వల్ల కలుషితమైన నీరు తాగి పిల్లలందరూ ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా మనకు వాటర్ ట్యాంక్ చూస్తూ ఉన్నాం, అది పగిలిపోయి దాంట్లోకి వెళ్ళి వాటర్ లీక్ అవుతున్నా కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి నాడలేడు. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి వార్డెన్ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ జిల్లా అధికారి అయినటువంటి డిటిడిఓ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఇంత నిరసన తెలిపినా కూడా ఎందుకు నిర్లక్ష్య ధోరణి వైఖరిస్తూ ఉన్నారని చెప్పి వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క న్యాయం చేయకపోతే విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించి ఖచ్చితమైన మెనూ పాటించి విద్యార్థులకు ఏదైతే కల్పించాల్సినటువంటి మెనూ ఉందో, భోజన వసతి సౌకర్యాలు ఏదో ఉన్నాయో వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా వాటర్ ప్లాంట్ వెంటనే ఏర్పాటు చేయాలి, లైబ్రరీ ఏర్పాటు చేయాలి, ఏదైతే వాటర్ ట్యాంక్ లీకేజ్ అవుతున్నదో వాటన్నిటి సరి చేయాలి. అదేవిధంగా ఉన్నటువంటి శానిటేషన్ కూడా పూర్తి స్థాయిలో శానిటేషన్ కూడా నీట్గా మెయింటైన్ చేయాలని చెప్పి కోరుతూ, ఒకవేళ చేయనట్లయితే దీన్ని కలెక్టరేట్ ముట్టడి వరకు, కలెక్టర్ గారి కార్యాలయం ముట్టడి చేసి ఆ యొక్క సమస్యల పరిష్కారం అంతే వరకు గిరిజన విద్యార్థి సంఘం ముందుండి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై సేవలాల్. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గిరిజన బాలుల కళాశాల వసతి గృహం మెట్టగూడ ఎందు గతంలో కూడా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉండే. ఆ సమస్యల మీద గిరిజన విద్యార్థి సంఘం మా సంఘం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత, విద్యార్థులు మా సంఘం దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మేము స్పందించి ఆ రోజు ధర్నా చేయడం, నిరసన వ్యక్తం చేయడం జరిగిన వెంటనే కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ మెట్టుగడ్డ బాయ్స్ హాస్టల్లో దాదాపు 240 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ కాలేజీ చేస్తూ ఉన్నారు, హాస్టల్లో ఉంటా ఉన్నారు. ఈ 240 మంది విద్యార్థులకు 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఈ 2 బాత్రూమ్ వల్ల ఒక్కొక్క విద్యార్థి దాదాపు 5-10 నిమిషాలు బాత్రూమ్కి వెళ్ళినా కూడా ఎంత టైం పడుతుంది. విద్యార్థులు చెప్తారు, 3 గంటలకు లేవాల్సిన పరిస్థితి వస్తుందన్న, మాకు 3 గంటలకు లేచి మేము కాలేజీకి వెళ్తున్నాము, మాకు నిద్ర సరిపోతలేదు. ఈ బాత్రూమ్ వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు మీడియా మొత్తం కూడా కవర్ చేయడం జరిగింది. ప్రతిదానికి కూడా డోర్స్ లేని పరిస్థితి ఇక్కడ ఉన్నాం. 2 బాత్రూమ్కి డోర్స్ ఉన్నాయి. మిగతా బాత్రూమ్స్ యూజ్లెస్ బాత్రూమ్స్, అవన్నీ కూడా యూజ్ లేనివి బాత్రూమ్స్. అక్కడ పిల్లలు కూడా బయట స్నానం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకోటి అనేకమైన సమస్యలు. ఇక్కడ ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే బీసీ హాస్టల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఎస్సీ హాస్టల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ జడ్చర్ల కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు, ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీల బాలికల కళాశాల వసతి గృహం కావచ్చు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూడా ఎక్కడ కూడా ఆర్ఓ ప్లాంట్స్ నోచుకొని విద్యార్థులు ఈరోజు గిరిజన విద్యార్థులు. కనుక దయచేసి ఈ యొక్క గవర్నమెంట్ని, గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చినాం. దాదాపు 15 రోజులు అవుతా ఉన్నది మీ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇప్పటిదాకా ఎలాంటి మార్పు లేదు అని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. అంటే ఈ రోడ్డుకి ధర్నా చేస్తే గనక, మీ క్యాంపు కార్యాలయం ముట్టడి చేస్తే గనక, ఈ ఇష్యూను స్టేట్ లెవెల్ చేస్తే గనక పరిష్కరిస్తారా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి. అధికార యంత్రాంగం మీ చేతిలో ఉంది.
మీరందరూ కూడా పై స్థాయి గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. మీరందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల రూమ్లలో ఎలుకలు పోతా ఉన్నాయని చెప్తా ఉన్నాం. ఆ ఎలుకలు కాల గరుస్తున్నాయనా, మా చుట్టూ మేము నిద్రపోతే మాతో పాటు నిద్రపోతున్నాయి ఎలుకలు, మా మధ్యలో తిరుగుతున్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ బండలు ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా బండలు కూడా మురికిగా ఉన్నాయి. వర్షం పడ్డ తర్వాత అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. దోమలు కొడతా ఉన్నాయి. దోమలు కొడితే మాకు మలేరియా డెంగ్యూ వచ్చి కూడా 5-6 మంది విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఈ ఆవేదన విద్యార్థులు వ్యక్తపరుస్తూ ఉన్నారు. భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము ఏమైనా చెప్పాలనుకుంటే అధికారులు మాకు ఏం చేస్తారో అని చెప్పేసి ఆ పిల్లలు బాధపడతా ఉన్నారు. కనుక ఇలాంటి పరిస్థితులు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి అధికారంలో ఉన్నటువంటి మీరు ఒకసారి ఈ హాస్టల్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిష్కరించాలని చెప్పేసి, పిల్లలకు లైబ్రరీ లేదు. గతంలో ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే దాదాపు 50-60 మంది విద్యార్థులు ఆర్మీలో కావచ్చు, ఇతర ప్రభుత్వ సెక్టార్లలో సెటిల్ అయినటువంటి ఏకైక హాస్టల్ ఇక్కడ నుంచి 60-70 మంది విద్యార్థులు పోయారు. కానిస్టేబుల్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, తర్వాత ఏదైనా సరే పంచాయత్ సెక్రటరీ, ఇవన్నీ కూడా చాలా జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ నుంచి. అలాంటి హాస్టల్ చరిత్ర గల హాస్టల్ ఉన్నది. కాబట్టి ఈ హాస్టల్ని ఖచ్చితంగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత మీరు తీసుకొని, మీరు తక్షణమే ఈ హాస్టల్ని విజిట్ చేసి ఇక్కడ విద్యార్థులను మాట్లాడి విద్యార్థుల సమస్యను పరిష్కరించే బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని కోరుతా ఉన్నాం. మెట్టుగడ్డ హాస్టల్ దగ్గర బాత్రూమ్ సరిగా లేవు. 240 మందికి 2 బాత్రూమ్లు ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకోటి వాటర్ గిన టైం టు టైం రాదు వాటరు. ఇంతకుముందు ఫుడ్ సరిగా లేకుండే 240 మందికి 40 కిలోలు రావాల్సిన చికెన్ 18 కిలోలు వేసిండ్రు. వాటర్ ప్లాంటేషన్స్, బాత్రూమ్ ప్రాబ్లం ఉన్నాయి సార్. ఈ బయట బండలు గిన బాగాలేవు, నిలబడాలంటే ఇబ్బంది ఉంది. దోమలు గిన కరుస్తున్నాయి. దీనికి కొంచెం చూసి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం. అన్న మాకు జర అన్నం మంచిగా ఉంటుంది, జర నీళ్ళు కూర మాత్రం నీళ్ళగా ఉంటుంది. బాత్రూమ్ లేదు, మాకు జర ఇబ్బంది ఉంటుంది. మాకు పనుకుంటేటప్పుడు మాకు దోమలు కరుస్తాయి. జర దుప్పటి కూడా లేవు మాకు. జర బెడ్లు కూడా మంచి లేవు మాకు. ఇక్కడ కూర్చుంటే మాత్రం దోమలు కరుస్తాయి. ఏడ కూర్చుంటే దోమలు కరుస్తుంటాయి. మాకు ఇబ్బందిగా ఉంటుంది. మాకు జర అన్నంలా రాళ్ళు వస్తాయి. ఇంకా బాత్రూమ్ పోతే దోమలు కరుస్తాయి. మొత్తం బాత్రూమ్ మంచిగా ఉండవు మాకు. 2 బాత్రూమ్ ఉన్నాయి మాకు. అని ఇంకా ఏం మంచిగా ఉండవు. ఇక్కడ స్మెల్ వస్తుంది మొత్తం. ఇంకా గబ్బు వస్తున్న వాసన. మాకు ఇక్కడ మెట్టుగడ్డ హాస్టల్, ఎస్టీ హాస్టల్ దగ్గర ఇక్కడ ఫుడ్ మంచి లేదు. ఫుడ్ ఉడకలేదు బాగా. ఇక్కడ మొత్తం ఈ రూమ్ లో వండుకున్న దోమలు కరుస్తాయి మాకు. ఇది బెడ్షీట్ లేదు, దుప్పెట్లేదు, ఏం లేదు. బాత్రూమ్ పోవాలంటే బాత్రూమ్ 2 బాత్రూమ్ ఉన్నాయి. డోర్ లేవు, ఏం లేవు. ఇది ట్యాంక్ కూడా వలుతుంది. ఇది మొత్తం తినేటప్పుడు స్మెల్ వస్తుంది. బయట కూడా బండలు లేవు, ఏం లేవు. వర్షం పడితే మొత్తం గలీజ్ అవుతాయి మొత్తం రూమ్ లో. వాటర్ కూడా ఏం సరిగా రావు. ఇక్కడ బోర్ నీళ్ళు తాగుతున్నాం. ఫిల్టర్ వాటర్ కూడా ఏం లేదు. ఈ లైబ్రరీ అవి ఏం లేవు అన్న. ఇక్కడ జిల్లా అధికారి కూడా కొడుకుంటాం.